పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 21వ తారీఖు బుధవారం. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్స్ మార్నింగు గ్యాప్ డౌన్ అయినాయి, దాని తర్వాత రికవర్ అయినాయి, మళ్ళీ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మిడ్ క్యాప్, డిఫెన్స్లో సిగ్నిఫికెంట్గా డ్రాప్ అనేది జరగగా మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ సెక్టార్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది. బట్ స్టిల్ ఏంటంటే 70% ఇండియన్ సెక్టార్స్ అయితే వీక్గానే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో ఐసిఐసిఐ బ్యాంక్, ట్రెంట్, టాటా కన్స్యూమర్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయినాయి. ఎటర్నల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండిగో, హిందాల్కో ఇవేంటంటే కొద్దిగా బౌన్స్ అయినాయి అనమాట. మొత్తం మీద స్టిల్ నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో స్లైట్గా వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్స్, ఐటీ సెక్టార్లో నుంచి ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా ఎగ్జిట్ అవుతున్నట్టు డేటా అనేది చెప్తుంది. ఇక మెటల్స్ కానీ డ్యూరబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్టార్స్లో కొద్దిగా బాయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జనవరి ఫస్ట్ హాఫ్ డేటా అనేది అబ్జర్వ్ చేస్తే మనకి ఇంప్రెషన్ అనేది ఇస్తుంది. ఆటో ఇండస్ట్రీ వచ్చేసరికి కొద్దిగా రికవరీ జరిగింది. ప్రస్తుతానికి ఏంటంటే ఇన్సెంటివ్స్ ఉంటాయి ఏది ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద అని చెప్పేసి ప్రస్తుతం ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. సో చూడాలి. ప్రస్తుతానికైతే ఈవీ స్పేస్ నుంచి ముఖ్యంగా ఆటో ఇండస్ట్రీ అనేది కొద్దిగా బౌన్స్ అయితే జరిగింది. ఇక ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ ఉంది. సో ప్రస్తుతానికి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే రోడ్స్ కానీ రైల్వేస్కి కానీ ప్రీవియస్గా 2 సెషన్స్లో సిగ్నిఫికెంట్గా వాటికి ఒక సపోర్ట్ అనేది లభించింది. బట్ ఈసారి స్టాక్స్లో పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేనట్టున్నాయి. మార్కెట్స్లో అయితే ఆ యొక్క స్టాక్స్లో ఎటువంటి కదలికలు అనేది పాజిటివ్గా కనిపించట్లేదు. అదాని పవర్ ఏంటంటే ప్రస్తుతానికి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా 7,500 కోట్ల రూపాయలు అనేది ఈ యొక్క ఫండ్ అనేది రైజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంది. అయితే మ్యూచువల్ ఫండ్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ ఫార్మ్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అన్నమాట. ఈ యొక్క ఫండ్ని రైజ్ చేసి దాంట్లో హెల్ప్ చేయడానికి, అంటే ఎన్సీడీస్ అనేది తీసుకోవడానికి. సో ఎనీహౌ అదాని పవర్కి ఇది మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సుశీల్ కేడియా గారు ఏంటంటే నిఫ్టీ అనేది 32,000కి ఈ ఇయర్ ఎండ్కెల్లా వెళ్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతం వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే ఇక్కడ నుంచి కూడా 28% అప్సైడ్ అనేది కనిపిస్తూ ఉంది. ఈరోజు మార్కెట్స్లో కొద్దిగా రికవరీ అనేది కనబడిందనమాట. సిగ్నిఫికెంట్గా మార్నింగ్ డ్రాప్ అయిన తర్వాత ముఖ్యంగా సెన్సెక్స్లో 1000 పాయింట్స్, దాని తర్వాత నిఫ్టీ వచ్చేసరికి 25,250 పైన అయితే క్లోజ్ అయింది. ఈ మార్కెట్ రికవరీ కనుక కొన్ని ఫ్యాక్టర్స్ని అయితే మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. దాంట్లో ఒకటి ఏంటంటే సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది కాబట్టి వాల్యూ ఇన్వెస్టర్స్ వాల్యూ బయింగ్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో లాసెస్ అనేది తగ్గి రికవరీ అనేది కనబడింది. ఇక వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ వచ్చేసరికి హైలో ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా యూఎస్ మార్కెట్స్లో కొద్దిగా రికవరీ కనిపించింది. క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి తగ్గింది. దాని తర్వాత ఐటీ షేర్స్ మార్నింగ్ వీక్గా ఉన్నాయి, దాని తర్వాత చాలా వాటికి రికవరీ అనేది చేసింది. బ్రాడర్ మార్కెట్ ఓవరాల్గా కూడా కొద్దిగా రికవరీ అనేది జరిగింది. ఇక ఇండియా విక్స్ ఒకనొక టైంలో 12% పైన ఇంక్రీజ్ అయ్యి దాని తర్వాత కూల్ ఆఫ్ అయింది. సో ఈ యొక్క వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల ఏంటంటే మార్కెట్లో కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది. ప్రస్తుతం పరిస్థితుల్లో ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే 8.25% పెరిగింది. ఎందుకంటే బడ్జెట్ అనేది దగ్గరగా వస్తుంది. అట్ ద సేమ్ టైం గ్లోబల్ అన్సర్టనిటీస్ కూడా విక్స్ రైజ్ అవడానికి కారణం. దీనివల్ల ఏంటంటే ఇండియన్ మార్కెట్స్లో వోల్టాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది, బట్ ఈరోజు కొద్దిగా బుల్లిష్గా ట్రేడ్ అయింది. ఇక డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అయితే ప్రస్తుతానికి 17 పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఈరోజు నిఫ్టీ 50 వచ్చేసరికి 24,950 రఫ్గా అనమాట ఆ లెవెల్ దాకా వెళ్ళి అక్కడ నుంచి బౌన్స్ అనేది జరిగింది. సో ప్రస్తుతానికి 25,140 దగ్గర ఉంది. ఒకవేళ బౌన్స్ అయిందంటే 25,417 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 58,068 అనేది ఇంపార్టెంట్ సపోర్టు, 58,824 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 81,426 ఇంపార్టెంట్ సపోర్టు, 82,185 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ప్రస్తుతం మార్కెట్లో ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది. ప్రస్తుతం మార్కెట్స్ని ప్రెడిక్ట్ చేసే పరిస్థితుల్లో అయితే లేదు. ఎందుకు అంటే మనకి బడ్జెట్ ఉంది, మార్కెట్లో వోలటాలిటీ ఉంది. ఈరోజు చూడండి సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. అక్కడి నుంచి కూడా దగ్గర 150 పాయింట్ల దాకా రికవరీ అనేది జరిగిందనమాట నిఫ్టీలో. సో ఈ విధమైన వోల్టాలిటీ అనేది మనకి బడ్జెట్ ఒక క్లారిటీ వచ్చేదాకా ఉంటూనే ఉంటుంది. సో వోల్టాలిటీకి కొద్దిగా దూరంగా ఉండాలంటే మార్కెట్ అంతా సెటిల్ అయిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఎనీహౌ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో క్వాలిటీ స్టాక్స్ అనేది కొద్దిగా అక్యుములేట్ చేసుకోవడం అనేది ఉత్తమం. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.